వేదిక అలంకరించుకున్నందరికీ మనపూర్వకంగా పాదాభివందనాలు. సార్ గురించి ఎంతో మంది ఎన్నో వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఎంత చెప్పినా సార్ని పర్సనల్గా చూసిన అందరికీ తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు చెప్తున్న వాళ్ళ అనుభవాలన్నీ చాలా తక్కువ. మీరు చెప్పిన అందరికన్నా సార్ చాలా ఉన్నతంగా ఉన్నారు. 98 బ్యాచ్ మాకు సార్ 98 బ్యాచ్లో మొత్తం 120 మంది ఎగ్జామ్ రాస్తే అందులో చాలా 10% మెంబర్స్ పాస్ అయ్యాము. అందులో నేను ఒకటి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మేము స్కూల్లో నేర్చుకున్న దానికన్నా ట్యూషన్లో నేర్చుకున్నదే చాలా ఎక్కువ. స్కూల్లో అన్ని సబ్జెక్టులు 5-6 మంది టీచర్లు చెప్తే అన్ని సబ్జెక్టులను సార్ ఒక్కళ్ళే చెప్పారు. సార్ లాగా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, అర్థమయ్యేంత బాగా చెప్పేవాళ్ళు, ఎస్పెషల్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. సార్ నాకు ఒక చిన్న మెమరీ గుర్తుంది. నేను ఒకసారి లీవ్ లెటర్ రాసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ట్యూషన్కి వచ్చినప్పుడు 7 గంటలప్పుడు ఆ రోజు స్కూల్ లీవ్ పెడుతున్నాను. సో లీవ్ లెటర్ రాశాను. సార్ ఒకసారి చూడమని చెప్పాను. నేను అందులో రాసింది ఏంటంటే ఐ వాంట్ లీవ్ అని రాశాను. సార్ ఒక్క నోటెడ్ పొద్దునే బాగా తనలు తిన్నాను ఆ రోజు. సార్ నాకు ఎప్పుడు అంత కోపంగా ఎప్పుడు ఉండలేదు. ఆ రోజు నా బ్యాడ్ టైం ఏమో అని. కానీ అది ఇప్పటికీ గుర్తుంది. నేను ఇప్పటికీ ఒక ఎంఎన్సీలో కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. ఒక లీవ్ లెటర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ వర్డ్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు సార్ కంపల్సరీ గుర్తు వస్తారు. సీరియస్లీ అంటే మేబీ నాకు కెరీర్ ఎండ్ అయ్యే వరకు కూడా నేను లీవ్ లెటర్ రాసే ప్రతిరోజు నేను సార్ గుర్తు చేసుకుంటాను. ఆ రోజు ఒక్క రోజు తన్నలు తిన్నారు కానీ లైఫ్ లాంగ్ ఆ వర్డ్ అన్నది నాకు గుర్తుండిపోయింది. సార్ ఇలా మీరు ఎంతో మంది జీవితాలను బాగుపరిచారు. అందులో నేను ఒకటి. సార్ మాకు గురువుగానే చాలా ఫ్యామిలీ మెంబర్ గా బాగా మాకు అది సార్ ఫ్యామిలీ అన్నది మా ఇంట్లాగే అనిపించేది. ఎప్పుడు గురువు దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు పూజారిని ప్రసన్నం చేసుకోవాలన్నట్టు మా రగన్న అన్ని విధాలా అదేమంటారు ఫ్రెండ్కి ఫ్రెండ్ లా ఉండేవాడు, టీచర్ లాగా ఉంటాడు, అయిపోగానే మళ్ళీ ఫ్రెండ్ లా మాతో కలిసి తిరిగేవాడు. అన్న నిజంగా మీరు సార్ చేసింది లైఫ్ లో చాలా సార్లు గుర్తొస్తుంది. అండ్ అక్క బేబక్క చిట్టక్క మీరు ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా బాగుంది. అసలు మా సొంత అక్కలు కూడా అలా చేయరేమో. అండ్ బాగా గుర్తున్న మెమరీ ఏంటంటే అందరం కలిసి కార్తీక మాసంలో వనభోజనాలు నిజంగా మేము ఎంబీఏ చేసి ఎన్ని ఉన్నత చదువులు చదివినా ఈ మెమరీస్ అయితే మాకు ఎక్కడ రాలేదు. నిజంగా ఒక ట్యూషన్ లో ఎంత గొప్ప మెమరీస్ వచ్చాయి. ఇదంతా మీ వల్లే. మీ ఒక్కరి వల్ల ఈ రోజు ఇంతమంది బాగుపడ్డారు, ఇంతమంది వృక్షాలు మీరు పెంచి పెద్ద చేశారు. అందులో నేను ఒకటి. చాలా సంతోషంగా ఉంది. అక్క బాబా అందరూ చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాకు ఆ రోజుల్లో సపోర్ట్ చేశారు. నిజంగా స్కూల్కి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేదేమో కానీ ట్యూషన్ కంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. ఎందుకంటే మాకు అది ట్యూషన్ లా అనిపించలేదు. అక్క అబ్బ అన్న మీరందరూ చేసిన సపోర్ట్ చాలా బాగుంది. నిజంగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకొకటి ఏంటంటే సార్ జీవితాన్ని చూసినప్పుడు ఒక పూర్ణత్వం అంటారు చూసారా, అలా ఉంటుంది. సార్ ఎంతో మంది చాలా స్టూడెంట్స్ గా ఎప్పుడు చూడలేదు. ఆయన తన పిల్లల్ని పెంచినట్టుగానే మమ్మల్ని పెంచాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మహేష్ ఇందాక మాట్లాడిన అబ్బాయి. ఆ అబ్బాయికి నేను చాలా స్టార్టింగ్ లో చాలా కామెంట్ చేసేవాళ్ళు. నిజం చెప్పాలంటే వీడికి అప్పటికి ఇంకా హిందీ ఆలు కూడా రాలేదు. వాడు 10th లో ఆలు నేర్చుకున్నాడు. సార్ వాడిని పర్సనల్ గా కూర్చోబెట్టుకొని ప్రియ శిష్యుడు అంటారు చూసారా, అలా వాడిని పర్సనల్ గా కూర్చోబెట్టి తీర్చిదిద్దాడు. వాడు ఇవాళ MBA కంప్లీట్ చేసి ఎంతో గొప్పగా ఉన్నాడు. నిజంగా దానికి మాత్రం మూలకాలం సార్ గారే. ఆ రోజు సార్ పర్సనల్ గా వాడిని తీర్చిదిద్దడం వల్ల వాడు ఎలా ఉన్నాడు. ఇలా ఎంతో మంది తీర్చిదిద్దారు సార్. కెరీర్ పరంగానే కాదు ఆరోగ్య పరంగా కూడా సార్ ఎంతో హెల్దీగా ఉండి పూర్ణ ఆయుష్తో ఉన్నారు. నిజంగా ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇది అంటే ఇప్పటికీ 40-45 రాగానే చాలా మంది అనారోగ్యాలతో ఏదో ఒక కారణాలతో బాధపడుతున్నారు. కానీ సార్ మేము 10th లో చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. పూర్ణ ఆయుర్తో ఉంది. మాలాంటి ఇంకా ఎన్నో మళ్ళీ కార్యక్రమం